మనసిస్తావా పార్ట్ 20. పెళ్ళి ఏదో హడావిడిగా అయిపోయింది కాబట్టి మా పెళ్ళి గురించి అందరికీ తెలియజేయడం కోసం రేపు నైట్ పార్టీ ఏర్పాటు చేశాను. దానికి మీరందరూ కూడా అటెండ్ అవ్వాలి అని చెప్పి అతను చేసిన పనికి శిలలాగా కదలకుండా మెదలకుండా తననే చూస్తూ ఉండిపోయిన ఆమె చేతిని వదిలి అక్కడ నుండి నేరుగా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు శౌర్య. అతను చేసిన పనికి అందరూ ఆమెనే విచిత్రంగా చూస్తుంటే ఆ చూపులు తట్టుకోలేక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రూపాలి. విషయమంతా ముందే తెలిసిన అయ్యర్ అదంతా చూసి గట్టిగా నిట్టూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేరుగా తన క్యాబిన్కి వెళ్ళిన ఆమె టేబుల్ మీద తలపెట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. కెమెరా నుండి ఆమె వైపు చూసి కన్నింగ్ స్మైల్తో తన వర్క్ మొదలుపెట్టాడు శౌర్య. ఓ అరగంటకి తనని తాను సంభాళించుకొని కళ్ళు తుడుచుకుంటూ లేచి ఫేస్ వాష్ కోసం కామన్ వాష్రూమ్స్కి వెళ్ళడానికి డోర్ దాకా వెళ్ళిన ఆమె ఇంతకుముందు అందరూ తన వైపు అదోలా చూడటం గమనించి బాధగా వెనక్కి వచ్చి టిష్యూతో మొహాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండగా అటెండర్ వచ్చి సార్ పిలుస్తున్నారు మేడం అని చెప్పాడు. అని తల ఊపి తనను తాను నార్మల్ చేసుకొని అక్కడి నుండి పక్కన ఉన్న శౌర్య క్యాబిన్కి వెళ్ళడానికి చాలా టెన్షన్ పడింది. డోర్ నాక్ చేయకముందే ఓపెన్ చేసి ఆమె చేయి పట్టి లోపలికి లాక్కున్న శౌర్య డోర్ లాక్ చేసి ఆమెని పర్సనల్ రూమ్లోకి లాక్కెళ్ళి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పాడు కోపంగా. అతని చేతి నుండి తన చేతిని వదిలించుకొని నువ్వు చెప్పింది నేను చేయను అని అరిచింది మొండిగా. ఆమె మాటలకి కోపం వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అంటే చంపేస్తాను జాగ్రత్త అన్నాడు కోపంగా ఆమెను చూస్తూ. అతను చేసిన పనికి కోపం తన్నుకు వస్తుంటే నువ్వేం చేసినా నేను నువ్వు చెప్పింది చేయను. అది ఇంకా మొండికి పడుతూ హో చేయవా సరే అయితే ఇలాగే వెళ్ళు అంటూ ఆమెని మిర్రర్ ముందు వెనక్కి తిప్పి నిలబెట్టాడు. అతను ఏం చెప్తున్నాడో అర్థం కాక వెనక్కి తిరిగి చూసుకున్న ఆమె షాక్తో కళ్ళు పెద్దవి చేసి వెంటనే అతని దగ్గర నుండి తన చేతిని విడిపించుకొని గోడ దగ్గరికి వెళ్ళి నిలబడింది. బాధతో అతని వైపు చూడలేక తలదించుకొని ఏడుస్తూ నా దగ్గర ఇంకో డ్రెస్ లేదు అని చెప్పింది. 2 నిమిషాలు ఆమె వైపు చూసి అక్కడ ఉన్న వార్డ్రోబ్లో నుండి ఒక డ్రెస్ తీసి ఆమె మొహం మీదకి విసిరి నీలాంటి మూర్ఖత్వం ఉన్న వాళ్ళకి ఇలాగే కావాలి 10 మంది ముందు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శౌర్య. అతను అన్న మాటలకి సిగ్గుతో చచ్చిపోవాలి అనిపించింది ఆమెకి. మెల్లగా అక్కడ పడి ఉన్న డ్రెస్ తీసుకొని వాష్రూమ్ వైపు వెళ్ళింది ఆమె. తను చేసిన ఒక్క పనికి తన లైఫ్ ఇంతగా తిరగబడిపోతుంది అని ఏమాత్రం ఊహించినందుకు తనని తానే తిట్టుకుంటూ ఏడుస్తూ ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ఆమెకి తన హ్యాండ్ బ్యాగ్ బెడ్ మీద కనబడడంతో అది అక్కడికి ఎలా వచ్చిందో అర్థం చేసుకుంటూ దానిలో తనకి కావలసిన వాటిని తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. మళ్ళీ గంట గడిచినా బయటకు రాని ఆమె తీరుకి టైం చూసిన శౌర్య వర్క్ ఆపి కోపంగా రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగా అలసటగా ఉందేమో చిన్నపిల్లలా ముడుచుకొని బెడ్కి అడ్డంగా పడుకుని ఉంది ఆమె. ఆమెని అలా చూసి అతని కోపం మొత్తం చల్లారగా 2 నిమిషాలు ఆమె వైపు అలాగే పరీక్షగా చూసి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు. నీరసానికి మధ్యాహ్నం తరువాత మెలకువ వచ్చిన ఆమె రూపాలి కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉన్నది పోల్చుకోవడానికి 2 నిమిషాలు పడితే చేతికి ఉన్న వాచ్ చూసుకొని అమ్మో 2 అయ్యింది నేనేంటి ఇలా పడుకున్నాను ఇప్పుడు దీనికి ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఈయనగారు అనుకుంటూ అక్కడ నుండి లేచి డ్రెస్ సరి చేసుకుంటూ నాకు కరెక్ట్గా
భలే ఫిట్ అయింది, కానీ అమ్మాయిల డ్రెస్ ఈయన గారి దగ్గర ఎందుకు ఉంది అనుకొని హెయిర్ కూడా సరిచేసుకుంటూ డోర్ తీసుకొని బయటకు వచ్చిన ఆమె చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని నుదురు రుద్దుకుంటూ కనపడిన శౌర్యని చూసి, ఏంటి ఇలా ఉన్నాడు అనుకుంటున్నానే, థ్యాంక్ యూ మీ రూమ్ యూజ్ చేసుకోమన్నందుకు అని చెప్పి అక్కడ నుండి డోర్ వైపు వెళ్తూ ఉండగా, ఆగు అన్నాడు సీరియస్గా. దాంతో టక్కున ఆగిపోయి ఆమె అది ముందే ఊహించి ఉండడంతో వెనక్కి తిరిగి, సారీ, ఎందుకో నాకు తెలియకుండానే నిద్రపోయాను అని చెప్పింది కంగారుగా. ఆమె కళ్ళలోకి చూస్తూ, ఫుడ్ అక్కడ ఉంది, తిని వెళ్ళు అని చూపించాడు కళ్ళతో. అతను చూపించిన వైపే చూస్తూ మళ్ళీ అతని వైపు చూసి, అంటే తినడం కోసం పిలిచాడా, నేనే ఎక్కువ ఆలోచించాను అయితే అనుకుంది. ఆమె ఇప్పటికీ ఆఫీస్ టైంలో పడుకొని చాలా టైం వేస్ట్ చేశావు, దానికి నువ్వు ఓటీ చెయ్యాలి, ఇప్పుడు ఇంకా గంటలు ఆలోచిస్తూ నిల్చుంటే ఆ టైం కాస్త పెరిగి రాత్రి మొత్తం ఇక్కడే ఉంటావు అన్న అతని మాటలకి వెంటనే ఫుడ్ వైపు వెళ్ళింది రూపాలి. వెళుతున్న ఆమెనే చూస్తూ తన వర్క్ మొదలుపెట్టాడు శౌర్య. ఇంకా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.